గైస్ రీసెంట్‌గా మన 'ఉపేంద్ర' గారు డైరెక్టర్ కమ్ లీడ్ యాక్టర్‌గా వచ్చిన 'యూఐ' అనే మూవీ రీసెంట్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయింది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మన 'ఉపేంద్ర' గారి అన్ని మూవీస్‌లానే ఈ మూవీ కూడా చాలా వెరైటీగా మనకు ఒక డిఫరెంట్ ఫీల్‌ని అయితే కంపల్సరీగా ఇస్తుంది. అండ్ ఈ మూవీ స్టార్టింగ్‌లోనే మీరు ఇంటెలిజెన్స్ అయితే ఈ మూవీని చూడకుండా బయటకు వెళ్ళిపోండి అని, మీరు ఫూల్స్ అయితే ఈ మూవీని చూడండి అని డిస్క్లైమర్ అయితే వేశారు. సో, అది నాకైతే చాలా బాగా అనిపించిందనమాట. అలాగే మన 'ఉపేంద్ర' గారు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నట్లుగానే ఈ మూవీ చాలా మెటాఫరికల్‌గా ఉందనే చెప్పాలి. అంటే ఇక్కడ మెటాఫరికల్ అంటే ఏం లేదండి. దేన్ని డైరెక్ట్‌గా చెప్పకుండా మనల్నే ఊహించుకోమనడాన్ని మెటాఫరికల్ అంటారు. సో, అలా మనల్నే ఊహించుకోండి అని చెప్పే సీన్స్ అయితే ఇందులో చాలానే ఉన్నాయి. దీనికి తోడు ఈ మూవీలో మంచి మెసేజ్ కూడా ఉంది. అండ్ ఇందులో కొన్ని సీన్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. నిజంగా చెప్పుకోవాలనేసంటే ఆ సీన్స్‌ని చూస్తున్నంత సేపు కూడా ఇది కదా మన 'ఉపేంద్ర' గారి మార్కుకు తగ్గ మూవీ అనే ఒక ఫీల్ అయితే మనలో కంపల్సరీగా కలుగుతుంది. లాస్ట్‌గా ఏంటంటే ఈ మూవీలో సాంగ్స్ కూడా పర్లేదు బానే ఉన్నాయి. ఎస్పెషల్లీ ట్రోల్ సాంగ్ అండ్ అందులోని విజువల్స్ అయితే సూపర్‌గా ఉన్నాయనే చెప్పాలి. సో, మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్ ఈ మూవీలో హీరోయిన్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోలేదన్నమాట. అసలు తను ఎందుకుందో అనే విషయం మనకు ఎవ్వరికీ అసలు అర్థం కాదు. అలాగే ఈ మూవీని పర్టిక్యులర్ కొన్ని సీన్స్ వైస్ చూస్తే పర్లేదు మూవీ బానే ఉంది అని అనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా మూవీ కంప్లీట్ అయ్యేటప్పటికి మాత్రం మూవీలో ఏదో మిస్ అయింది అనే ఫీలింగ్ అయితే మనకు కంపల్సరీగా కలుగుతుంది. ఇంకా ఈ మూవీలో ఫైట్సే గానీ, డ్రోన్ షాట్సే గానీ, వీఎఫ్ఎక్స్ వర్కే గానీ ఇవేవి అస్సలు బాలేవన్నమాట. దీనికి తోడు ఇందులో కాస్ట్యూమ్స్, కెమెరా వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా అంతగా ఏం బాలేవు. లాస్ట్‌గా ఏంటంటే ఇందులో ఎక్స్‌పోజింగ్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. సో, దీన్ని ఫ్యామిలీతో చూడడం కూడా కొద్దిగా కష్టమనే చెప్పాలి. సో, మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్‌గా ఏంటంటే గైస్ ఈ 'యూఐ' మూవీ బావుందా? బాలేదా? అనేసంటే నేను ముందు చెప్పినట్లు నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. సో, మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ ఔట్. జై హింద్.